హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈపీటెక్. ఫ్రెండ్స్, నేను తీసుకున్న ఇక్కడ మీలే మిషన్ స్టేట్ డయాగ్రామ్కి స్టేట్ రిడక్షన్ ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం ఇన్పుట్ అవుట్పుట్ డేటా అనేది ఎలా తీసుకున్నామో. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ఈ డివైడెడ్ బైకి టాప్ డేటా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 0, 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా అనేది 0, 1గా మనం తీసుకోవాలి. అదేవిధంగా ఈ డివైడెడ్ బైకి బాటమ్ డేటా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ డేటా కూడా మనకి 0, 1 ఉంది. కాబట్టి ఇక్కడ ఈ అవుట్పుట్ డేటా కూడా 0, 1గా తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఇన్పుట్ డేటా 0, 1 ఉంది కాబట్టి ఓవరాల్గా ఇక్కడ 0, 1 అనేది నోట్ చేసుకున్నాను. ఇక్కడ కూడా ఇన్పుట్ డేటా 0, 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ 4 ఉన్నాయి. అవి వచ్చి A, B, C, D. కాబట్టి ఇక్కడ నంబర్ ఆఫ్ స్టేట్స్ 4 ఉన్నాయి కాబట్టి A, B, C, D. ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఏ స్టేట్కి అబ్జర్వ్ చేద్దాం. సో ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి మనం ఇన్పుట్ 0కి ఏకి నోట్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి బి స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే మనకు 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి అబ్జర్వ్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 0కి సి స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ సి నోట్ చేశాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఈ బి స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ బి నోట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ సి స్టేట్కి ఇన్పుట్ 0కి డి స్టేట్కి మూవ్ అయింది. సో అగైన్ ఇక్కడ అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. అగైన్ సి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేశాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేశాను. నెక్స్ట్ డి స్టేట్కి ఇన్పుట్ 0కి అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఇన్పుట్ 0కి డిగా నోట్ చేశాను. ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ డి స్టేట్కి ఇన్పుట్ 1కి మనకి ఏ స్టేట్కి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ అవుట్పుట్ డేటా అబ్జర్వ్ చేస్తే 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఏ స్టేట్కి అయితే నెక్స్ట్ స్టేట్ డేటా అవుట్పుట్ డేటా కామన్గా ఉన్నాయో అది ఒకసారి వెరిఫై చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, సి స్టేట్కి డి స్టేట్కి నెక్స్ట్ స్టేట్ వాల్యూస్ అవుట్పుట్ డేటా అనేది కామన్గా ఉంది. సో ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం సి స్టేట్నన్నా రాయొచ్చు లేదా డి స్టేట్నన్నా రాయొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఏదన్నా ఒకటి రాయాలి కాబట్టి నేను సి స్టేట్ని రాయాలనుకున్నాను కాబట్టి డి స్టేట్ని రిమూవ్ చేయాలనుకున్నాను కాబట్టి ఇప్పుడు డి ప్లేస్లో మనం సి అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి డి ఎక్కడైతే వచ్చి ఉంటుందో ఆ ప్లేస్లో సి అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ డి అనేది వచ్చింది కాబట్టి దీని ప్లేస్లో మనం సి అనేది నోట్ చేసుకోవాలి. సో ఎటు మనకి ఈ డి స్టేట్ని మనం రిమూవ్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ డి ప్లేస్లో సి అనేది నోట్ చేసుకోవాలి. కాబట్టి స్టేట్ రిడక్షన్ అయిపోయిన తర్వాత మనకి టేబుల్ అనేది ఈ విధంగా వస్తుంది. అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ స్టేట్స్ 4 ఉన్నాయి కదా, 3A ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఆ 3 వచ్చి A, B, C. కాబట్టి ఇక్కడ A, నెక్స్ట్ B, నెక్స్ట్ C. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇక్కడ డేటా అనేది AB00 ఉంది కాబట్టి డైరెక్ట్గా ఆ డేటా అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. నెక్స్ట్ బి స్టేట్కి ఇక్కడ CB01 ఉంది కాబట్టి CB01 అనేది ఇక్కడ నోట్ చేసుకున్నాను. అగైన్ సి స్టేట్కి ఇక్కడ డి ప్లేస్లో సి రాయాలి కాబట్టి సి నోట్ చేసుకున్నాను. అగైన్ A11 ఉంది, అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో అగైన్ ఇక్కడ చూడండి, దీని తర్వాత మనం రిడక్షన్ చేయాలనుకుంటే ఇక్కడ ఓవరాల్గా అన్ని స్టేట్స్కి డేటా అనేది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా ఈ స్టేట్ టేబుల్ నుంచి స్టేట్ డయాగ్రామ్ అనేది మనం నోట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకి ABC 3 స్టేట్స్ ఉన్నాయి. సో మనం డయాగ్రమాటిక్గా నోట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది, లేదా మనం ఎలా నోట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చూడండి, నేను
డయాగ్రమాటిక్గా నోట్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ ఏబిసి అనేది మనకి ఆర్డర్లో ఉంది కాబట్టి అదే విధంగా నోట్ చేసుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ ఏ, నెక్స్ట్ బి, నెక్స్ట్ సి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి ఏ స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి ఉంది కాబట్టి ఇక్కడ అదే స్టేట్కి నోట్ చేసి ఇక్కడ ఇన్పుట్ 0కి ఇక్కడ అవుట్పుట్ వాల్యూ అబ్జర్వ్ చేస్తే 0 ఉంది కాబట్టి ఇక్కడ 0/0గా నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, ఏ స్టేట్కి ఇన్పుట్ 1కి బీకి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ ఏ స్టేట్ నుంచి బీకి నోట్ చేసుకోవాలి. ఇన్పుట్ డేటా 1 నోట్ చేసి ఈ కరస్పాండింగ్ అవుట్పుట్ వాల్యూ 0 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో ఏ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ బి స్టేట్కి నోట్ చేసుకున్నాం. సో ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 0కి సికి ఉంది కాబట్టి బి నుంచి సికి ట్రాన్సిషన్ అనేది నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇన్పుట్ 0 తీసుకున్నాను కాబట్టి ఈ ఇన్పుట్ 0కి అవుట్పుట్ డేటా అనేది 0 ఉంది కాబట్టి ఇది నోట్ చేశాను. అగైన్ ఇక్కడ చూడండి, బి స్టేట్కి ఇన్పుట్ 1కి సేమ్ అదే స్టేట్కి మూవ్ అయింది కాబట్టి బి నుంచి బికి నోట్ చేసుకోవాలి. అయితే ఇక్కడ ఇన్పుట్ అనేది 1 తీసుకున్నాను. అగైన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి అవుట్పుట్ డేటా కూడా 1 ఉంది కాబట్టి అది ఇక్కడ నోట్ చేసుకున్నాను. సో బి స్టేట్ కూడా కంప్లీట్ అయిపోయింది. అగైన్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 0కి సేమ్ అదే స్టేట్కి నోట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ సేమ్ అదే స్టేట్కి నోట్ చేసుకున్నాను. సో ఇన్పుట్ 0కి ఇక్కడ అవుట్పుట్ డేటా 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. అగైన్ ఇక్కడ చూడండి, సి స్టేట్కి ఇన్పుట్ 1కి ఏకి మూవ్ అయింది కాబట్టి ఇక్కడ మనం సి నుంచి ఏకి నోట్ చేసుకోవాలి కాబట్టి సి నుంచి ఏకి ఇలా నోట్ చేశాను. అగైన్ ఇన్పుట్ 1కి మనం నోట్ చేయాలి కాబట్టి ఇక్కడ అవుట్పుట్ డేటా అనేది 1 ఉంది కాబట్టి 1 నోట్ చేసుకున్నాను. సో ఈ విధంగా మనకి స్టేట్ డయాగ్రామ్ అనేది జనరేట్ అవుతుంది. అగైన్ స్టేట్ అసైన్మెంట్స్ ఎలా చేయాలో ఒకసారి ఇక్కడ చూద్దాము. ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి ఏ, బి, సి ఓవరాల్గా నెంబర్ ఆఫ్ స్టేట్స్ మనకి ఎలా ఉన్నాయంటే 3 ఉన్నాయి. అంటే ఇక్కడ మనకి స్టేట్ అసైన్మెంట్ నోట్ చేసేటప్పుడు n=3 వచ్చింది కాబట్టి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టేట్ నెంబర్ వచ్చి n-1గా తీసుకుంటాం కాబట్టి n=3 కాబట్టి ఇక్కడ 2 వస్తుంది. 2ని బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే ఇక్కడ బైనరీ డేటా వచ్చి 10 వస్తుంది. సో కాబట్టి ఓవరాల్గా మనకి స్టేట్స్ 3 ఉన్నాయి కదా, అవి వచ్చి ఏ, బి, సి. కాబట్టి ఇక్కడ చూడండి, మనం డేటా అక్కడ అబ్జర్వ్ చేస్తే 2 బైనరీ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి ఇనిషియల్ అడ్రస్ 00, నెక్స్ట్ 01, నెక్స్ట్ 10 ఇలా ఇండికేట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూడండి, ఈ డేటా మ్యాచ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏ, బి, సి ప్లేస్లో ఏ ప్లేస్లో 00, బి ప్లేస్లో 01, సి ప్లేస్లో 10 నోట్ చేసినట్లయితే ఇవి స్టేట్ అసైన్మెంట్స్గా మనం డిఫైన్ చేసుకోవచ్చు.